మొదటగా తోటనైతే చూడండి, ఎలాంటి నల్లి సమస్య కానీ ముడత సమస్య కానీ లేకుండా ఇవాళ మనం కూడా చూడండి, గ్రోత్ కానీ అదేవిధంగా ముడత కానీ లేకుండా ఎంత చక్కగా అయితే ఉందో. మరి ఈ రైతన్న ఎలాంటి విత్తనాన్ని సాగు చేస్తూ ఉన్నాడో అనే దాని గురించి మనం పూర్తి స్థాయిలో సమాచారాన్ని తెలుసుకుందాం. మీరు కాయ క్వాలిటీ చూడొచ్చు అనమాట, ఏ విధంగా అయితే ఉందో. గుత్తులు గుత్తులుగా సందు లేకుండా కింది నుండి పై దాకా అయితే ఎక్సలెంట్గా అయితే కాసిందనమాట. కాయ సైజు కానీ కాయ కలర్ కానీ లేదు. దాదాపు 4.5 నుండి 5 అడుగుల హైట్ అయితే ఉంటుంది ఈ తోట. ఏ చెట్టు లేపి చూసినా సరే ఇదే విధంగా అయితే కాయలు అయితే ఉంటాయి. సో అసలు ఇందులో మనకి నడవడానికి కూడా సందు లేకుండా అయితే హైలైట్గా అయితే ఉందన్నమాట ఫీల్డ్ అయితే. మరి విత్తనం ఎలాంటి రకమైన విత్తనాన్ని అయితే రైతు ఎంచుకున్నాడో దాని గురించి మనం పూర్తి స్థాయిలో సమాచారాన్ని ఈ వీడియో మీకు అయితే తెలియస్తాను. చీమల్పాడు గ్రామము, కారేపల్లి మండలం, ఖమ్మం జిల్లాలో అయితే అన్నగారు సాగు చేస్తా ఉన్న ఈ మిరప క్షేత్రాన్ని అయితే ఈరోజు మనం విజిట్ చేయడం అయితే జరిగిందనమాట. మరి ఇక్కడ తోట కనుక చూసుకున్నట్టయితే 4.5 నుండి 5 అడుగుల హైట్ అయితే ఉంది. సో దాదాపు సో ఇది మన చెస్ట్ దగ్గరికి అయితే వస్తూ ఉన్నదనమాట ఇప్పటికీ. సో కింది నుండి పై దాకా ఏ మాత్రం సందు లేకుండా విరగగాసి చెట్లు చూడండి ఏ విధంగా అయితే పడిపోయినాయో. ఇందులో ఒక తాలు శాతం కానీ అదేవిధంగా ముడత కానీ నల్లి సమస్య కానీ లేకుండా తోట అయితే ఎక్సలెంట్గా అయితే ఉంది. మరి ఈ అన్నగారు ఎలాంటి విత్తనాన్ని అయితే సాగు చేశారు అనే దాని గురించి పూర్తి స్థాయి సమాచారం అనేది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం అనమాట. నమస్కారం అన్న, మీ పేరు? బానోత్ హరి అన్న. మీరు ఈ మిరప సాగు అనేది ఎన్ని ఎకరాలు సాగు చేశారని ఈ సంవత్సరం? 3 ఎకరాలు. 3 ఎకరాలు అన్న. మీరు ఎంచుకున్న ఈ వెరైటీ పేరు ఏంటిదన్నా? కృష్ణవేణి సీడ్స్ పొడిమి. కృష్ణవేణి సీడ్స్ వారి పొడిమి అనే రకం అన్న. ఈ వెరైటీ ఏ విధంగా అయితే ఉందన్న? ఇది 1 ఎకరాన్నర బాగానే కింది నుండి బాగా గుచ్చుకాయలు వచ్చినాయి. బాగా ఎత్తు కూడా బాగానే పెరిగింది, 5 అడుగులు. ఇది పొడిమి అనేది ఎన్ని ఎకరాలు వేసారు మీ సంవత్సరం? 1.5 ఎకరాలు వేసినాం అన్న. 1.5 ఎకరాలు వేసారా? మిగతా వేరే రకాలు వేసినాం. అవి తక్కువ కాస్తున్నాయి. కొద్దిగా గుచ్చుకాయలు, మచ్చ కాపు కాయ మచ్చ రావట్లే. కాయ మచ్చ లేదు, అదే విధంగా చాలా దగ్గర కనిపిస్తుంది. దగ్గర కనుపు ఉంది. బాగానే ఈ బిట్టు వరకు బాగా కాసింది. ఈ 1.5 ఎకరాల బిట్టు వరకు ఈ పొడిమి అనే విత్తనం ఏంటిదంటే గుత్తులుగా బాగా కాసింది. అదేమో ఏరే విత్తనాలు కొద్దిగా దీనికన్నా తక్కువ కాసినాయి. అందులో తాలు శాతం లాంటిది ఏమన్నా? అందులో ఉన్నాయి మామూలుగా లైట్ గా. ఇందులో అయితే అంతగానో గాని రావట్లే. యాడో ఒకటి ఎక్కడో చోటు నార్మల్ గా. ఎందుకంటే ఇప్పుడు దాకా కూడా నల్లి గిల్లి ఏం రాలే దీనికైతే. నల్లి మీరు తోట మొత్తం కూడా చూడొచ్చు అనమాట. తోట మొత్తం 3 ఎకరాలు. ఇప్పుడు 1.5 ఎకరన్నరలో ఏరే రకం ఉంది, 1.5 ఎకరన్నర ఏరే రకం ఉంది. ఇప్పుడు ఎన్ని అడుగులు ఉంటుంది ఈ మొక్క హైట్? 5 అడుగులు ఉంటుంది అన్న. 5 అడుగుల వరకు హైట్ అయితే ఉంటుంది. సో 5 అడుగుల మొక్క క్రింది నుండి పై వరకు అదే విధంగా కాయ సైజు ఉంది, అదే జంప్ ఉంది అనమాట. అదే విధంగా మీకు ఈ నల్లి సమస్య లాంటిది అటాక్ అయిందా అన్న? ఏం కాలేదన్న. దీనికైతే నల్లి గిల్లి ఏం రావట్లే. మీరు ఎన్ని రోజులకు ఒకసారి మందులు కొడతారు? మేము వారానికి ఒకసారి అన్న. వారానికి ఒకసారి కొడతారా? వారానికి. అదే విధంగా ఎలాంటి రకమైన మందులు కొడతారు? మేము డీలికేట్ అంటే మామూలుగా నల్లి ఉన్నప్పుడు నల్లి టైప్ లో కొడతాం. ఏదైనా కాపు వచ్చేటప్పుడు ఈ గ్రాషా డీలికేట్లు ఇవి వాడుతూ ఉంటాం. అప్పుడప్పుడు పెద్ద మందులే కొడతాం. పెద్ద మందులే కొడతారు. అదే విధంగా మీరు ఎంచుకున్న ఈ నేల స్వభావం ఏంటి అంటే ఎర్ర నేగల లేకుంటే నల్ల రేగడ? ఎర్ర రేగడి. మీరు అచ్చంత పెట్టుకున్నారనేది? ఇది 38 అడుగులు. 38 అడుగులు పెట్టుకున్నారా? అంటే ఈ విత్తనం వేసుకున్నట్లయితే అచ్చు పెద్దది పెట్టాలా చిన్నది పెట్టిన ఓకేనా? మేము ఈ టైప్ లో పెట్టుకుంటేనే బాగుంటది. అంటే ఇప్పుడు పెద్ద అచ్చు పెట్టడం వల్ల లాభం ఏంటి రైతుకి? మొక్కలు తక్కువ పడతాయి కదా? మొక్కలు తక్కువ పడతాయి కానీ ఈసరంతా గడ్డి బాగా పెరుగుతూ ఉంటాయి. గడ్డి వల్ల ఈ కాయ కొమ్మ జంపుగా రాకపోవడం వల్ల అది ఒక కలుపు ఎక్కువ అయి దిగుబడి ఎక్కువ ఇయ్యదని మా బాధ. దీటికి అయితే ఇదైతే సెట్ అవుతుంది అనమాట. అదే విధంగా ఇప్పుడు మనం ఈ అచ్చు అనేది వీళ్ళు పెద్దది పెట్టుకున్నారంటే మొక్క కనుక చూసుకున్నట్లయితే ఒకటే మొక్క వచ్చేసి సైడ్ బ్రాంచెస్ అనేది ఎక్కువగా వచ్చాయి. దాంతోపాటు మనకి కొంచెం గాలి ఆడాలి. గాలి కనుక ఆడకపోతే మనకి కింద ఆటోమేటిక్గా మనకి డాగులు అనేది అవుతాయి అనమాట అన్న. ఇదే విధంగా ఇప్పుడు ఈ విత్తనం అనేది మీరు ఈ సంవత్సరమే వేసారా మరలా ఎప్పుడైనా వేసారా? ఇదే సంవత్సరం కొత్త విత్తనం తెచ్చి ఈ సంవత్సరమే వేసినామని. ఇదే సంవత్సరం వేసినాం. పొడిమి అని ఇస్తే ఈ సంవత్సరమే 1.5 ఎకరాలు వేసి చూద్దామని వేసేసి. ఓకేనా వెరైటీ అయితే? ఇక పర్వాలేదన్న. దిగుబడి ఎంత వచ్చే అవకాశాలు ఉన్నాయి? దిగుబడి 25 లోపు 25 నుండి 30 క్వింటాల్ దిగుబడి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. మీకు తామర పురుగు సమస్య, ఈ బొబ్బెర వైరస్ లాంటిది ఏం లేదన్న. దీనికైతే ఏమి రాలే. లాంటిది అట్లాంటిది ఏం రాలే అన్న. వేరుపుళ్ళు సమస్య? ఏరుపుళ్ళు కొద్దిగా ఏడనో ఒక చెట్టు మామూలుగా అదే ఏదో భూమి వల్లనో దేని వల్లనో ఏడనో ఒక చెట్టు చచ్చిపోయేటట్టు. ఓకే. అదే విధంగా ఇప్పుడు ఇందులో 1.5 ఎకరాల బిట్ అని 3 ఎకరాల తోట వేసారన్నారు కదా, ఇందులో కాంప్లెక్స్ ఎలాంటి రకమైన ఎరువులు వేసారు? ఎరువుల మన అయ్యే పొటాసు అమోనియా కూడా వేస్తాం అప్పుడప్పుడు. టిప్పుకు 20 14-35. యూరియా మాత్రం తడికి ఒక తర్వాత అయిపోయినాక యూరియా చల్లుకోవటం. యూరియా పెట్టడం వల్ల బొబ్బెర కానీ ముడత సమస్య కానీ ఇలాంటి ఏమి రావట్లేదు అన్న.
ఎకరానికి 2 కట్టలు చల్లినా ఏం కాదు. ఎకరానికి 2 కట్టలు చల్లినా ఏం కాదు. ఏం కాదు. ఏది వేసినా సరే మొక్క అనేది గ్రహించుతుంది అనమాట. గ్రహిస్తుంది. అదే విధంగా ఈ విత్తనం కనుక తోటి రైతులు వేసుకున్నట్లయితే ఎలా ఉంటుంది? వేసుకోవచ్చు. వేసుకొని ఈ మిరపకాయలు కాస్తాయి గ్యారెంటీ మాత్రం. ఈ బాగానే విత్తనం గురించి మీరు రైతులకు తెలియజేసేది ఏంటిది? తెలియజేసేది అయితే వేసుకోవచ్చు, వేసుకున్న వాళ్ళు అయితే పర్వాలేదు అని అనుకుంటున్నాను. ఇప్పుడు ఎకరన్నర కూడా ఆల్రెడీ వేరే తోట వేసా అన్నారు కదా, దానికి దీనికి తేడా ఏముంది? ఇప్పుడు ఇది చెట్టు మీద ఎన్ని కేజీలు కాయ ఉంటుంది? 3-4 కేజీలు దాకా ఉంటాయి. 3-4 కేజీలు అయితే ఉంటాయి. సో ఈ విధంగా వచ్చేసి ఈ కృష్ణవేణి సీడ్స్ వారి ఈ పొడిమి అనే రకాన్ని ఈ రైతు అనేది సాగు చేయడం అనేది జరిగింది. అనేది దాదాపు 4.5 నుండి 5 అడుగుల హైట్ రావడం, అదేవిధంగా చివరి వరకు అదే కాయ సైజ్ అయితే ఉండడం అయితే జరిగింది. అదేవిధంగా ఒక తాలు శాతం అయితే లేదు. దాంతోపాటు మనకి ముడత సమస్య కానీ నల్లి సమస్య కానీ లేదు. ముడతకు కానీ నల్లికి కానీ బొబ్బరికి కానీ కొంతవరకు తట్టుకుంటుంది ఈ రకము. నేను వేసిన ఎకరంన్నర ఇది వేసాను, ఎకరంన్నర వేరే విత్తనం అనేది వేసాను. దాని మీద కంటే ఈ విత్తనం బాగుందని చెప్పి రైతన్న అయితే మనకైతే చక్కని సమాచారాన్ని అయితే రైతన్నుల కొద్దిగా తెలియపరచడమే జరిగింది. సో ఇప్పుడు దాదాపు చివరి వరకు దిగుబడి ఎంత వచ్చే అవకాశాలు ఉన్నాయి దీనికి? మాకు దాదాపు 30-40 ఏళ్ళ దాకా వస్తుంది అన్న దిగుబడి. 30 నుండి 40 క్వింటాల దిగుబడి వస్తుందని చివరి వరకు అయితే ఎనగారే చెప్పడమే జరిగింది. ఈ ఒక్క ఫీల్డ్ అనే కాదండి, మరికొన్ని ఫీల్డ్స్లో కూడా ఈ వెరైటీ ఏ విధంగా అయితే ఉంది, రైతన్నలు దీన్ని ఎంపిక చేసుకోవాలా చేసుకోవద్దా అనే దాని గురించి పూర్తి స్థాయిలో సమాచారాన్ని మరికొన్ని వీడియోస్లో మీకైతే తెలుస్తాను. అంతగా కొత్తగా చూసే రైతన్నలు ఎవరు ఉన్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి, అదేవిధంగా మన కంటెంట్ కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అనమాట. సో ఓకేనండి, ఉంటాను, బాయ్.